పలమనేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు గురువారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈ నెల 13, 14వ తేదీల్లో నూతన కమిటీలను ప్రకటించవలసిందిగా ఆదేశాలు రావడంతో ఈ కమిటీలను ప్రకటించారు. ఇప్పటికే వీకోట మండలంలో వారం క్రితమే ఆ పార్టీ మండల కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. దీంతో పలమనేరు పట్టణం మరియు మండలంతో పాటుగా గంగవరం, పెద్ద పంజాని, బైరెడ్డిపల్లి పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవం గురువారం జరిగింది. బైరెడ్డిపల్లి మండలానికి సంబంధించి అక్కడ మండల కేంద్రంలోని కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరగగా, పలమనేరు టీడీపీ కార్యాలయంలో గంగవరం, పెద్ద పంచాని, పలమనేరు రూరల్ పాలకవర్గాల ప్రమాణ స్వీకారం చేపట్టారు. ఇక పట్టణ కమిటీ ప్రమాణ స్వీకారం స్థానిక మదనపల్లి రోడ్డులోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగింది. పలమనేరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఆర్బీసీ కుట్టి, ప్రధాన కార్యదర్శిగా గిరిబాబు, ఉపాధ్యక్షులుగా రూపేష్లు తమ కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా సెక్రటరీ గిరిబాబు గారికి, ఉపాధ్యక్షులు రూపేష్ల గారికి, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జిలు కుమార్ గారికి, యూనిట్ ఇన్ఛార్జిలు మదన్ గారు, కాజా గారు, నాగరాజు గారు, అదేవిధంగా సుధాకర్ గారు, కోడేన్న గారు మరియు అందరికీ, అదేవిధంగా సురేష్ గారికి, అదేవిధంగా అనుబంధ కమిటీ అధ్యక్షులు మన బీసీసీఎల్ అధ్యక్షులు సీనా గారు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు చిన్ని గారు, తెలుగు శ్రీధర్ గారు, మైనారిటీ అధ్యక్షులు మహాకృష్ణ గారు, అదేవిధంగా మహిళా అధ్యక్షులు ప్రణక గారు, అదేవిధంగా వార్డు అధ్యక్షులకి, చిత్తూరు జిల్లా నాయకులకి, రాష్ట్ర నాయకులకి, మన కమిటీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నవీన్ గారికి, అదేవిధంగా పి మంజునాథ్, కో-కన్వీనర్గా రమేష్, 235 టి కిషోరాచారి, కో-కన్వీనర్గా జగదీష్ కుమార్, 236 జావీర్ గారు, కో-కన్వీనర్గా ఈశ్వరు, 237 కన్వీనర్గా షహతాజు, కో-కన్వీనర్గా రామ్మూర్తి, 238 షేక్ జుబేరుద్దీన్, కో-కన్వీనర్గా షేక్ నజీరు, 239 షేక్ సయ్యద్ బాషా, కో-కన్వీనర్గా రోషన్ బేగ్, 240గా వీరప్ప, కో-కన్వీనర్గా ప్రేమ్ కుమార్ ఆచారి, 241 సయ్యద్ సాదిక్, కో-కన్వీనర్గా టి రాజేష్, 242 మదన్ గారు ఇంకా వేయలేదు.